ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్. సో ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ వచ్చేసి మనకి 121 to 126లో ఇచ్చారు. ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అని అంటే, ఏవైతే కొన్ని కమ్యూనికేషన్స్ కొద్ది మంది పార్టీస్ మధ్యలో జరుగుతుందో దాన్ని మీరు ఎవిడెన్స్గా కోర్టులో ప్రూవ్ చేయడానికి వీల్లేదన్నమాట. సో అవి ఎప్పుడెప్పుడు వస్తాయి మనకి అని అనుకుంటే చూడండి, ఒకటి సెక్షన్ 112లో మ్యారిటల్ కమ్యూనికేషన్, 123లో ఎవిడెన్స్ ఆఫ్ ఎడ్ టు ది స్టేట్, అఫీషియల్ కమ్యూనికేషన్ 124, ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కమిషన్ ఆఫ్ అఫెన్సెస్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ 126 to 129. సో ఇవన్నీ మనకి ఏంటంటే ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అనమాట. సో 122లో కనుక చూసుకుంటే, ఇప్పుడు ఒక పర్సన్కి మ్యారేజ్ జరిగింది అనుకోండి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఏం చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరితోటొకరు ఏ డీటెయిల్ ఉండదు, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, దే విల్ డిస్కస్ విత్ ఈచ్ అదర్ కదా. తప్పు చేసినా ఒప్పుకుంటారు, కరెక్ట్ చేసినా ఒప్పుకుంటారు, దట్స్ అ బేసిక్ థింగ్. సో ఇప్పుడు చెప్పిరు, తర్వాత లెట్స్ అజ్యూమ్ ఒక కొంతకాలం తర్వాత ఇద్దరికి గొడవలు జరిగాయి అనుకోండి, డివోర్స్ తీసుకున్నారు అనుకోండి ఫర్ సపోజ్. సో ఇప్పుడు ఈవిడొచ్చి మా ఆయన అంటే మా ఎక్స్ హస్బెండ్ అప్పుడు నాకు ఇట్లా చెప్పాడు, సో అతను తప్పు చేశాడని చెప్పడానికి ఆమెకు రూల్ లేదు. బికాజ్ మ్యారేజ్ వ్యాలిడ్ ఉన్నప్పుడు కదా ఆమె కమ్యూనికేషన్ జరిగింది. ఇప్పుడు ఎందుకు మరి ప్రివిలేజ్ ఇచ్చాము? ఒకవేళ ఈ ప్రివిలేజ్ ఇవ్వలేమనుకోండి, కాపురాలన్నీ కూలిపోతాయి. సో భార్యాభర్తలను కల్పించడమే కదా మెయిన్ ఇంటెన్షన్. సో అట్లా వైఫ్ కెనాట్ టెల్ అండ్ హస్బెండ్ కెనాట్ టెల్. అదే చూడండి ఇక్కడ, నో పర్సన్ హూ హ్యాస్ బీన్ మ్యారీడ్ షాల్ బీ కంపెల్డ్ అంటే వాళ్ళని ఫోర్స్ చేయడానికి వీల్లేదన్నమాట. టు డిస్క్లోజ్ ఎనీ కమ్యూనికేషన్ మేడ్ టు హిమ్ డ్యూరింగ్ ది మ్యారేజ్ బై ఎనీ పర్సన్ టు హూమ్ he or she has been married, nor shall be permitted to disclose any such communication unless the person who made it represent or his representative is in interest or consents. వాళ్ళ కన్సెంట్ ఇస్తే తప్పించి అదర్వైజ్ మనకి ఏంటి అని అంటే అది చెప్పడానికి వీలేదు. ఎక్సెప్ట్ మ్యారీడ్ పర్సన్ బిట్వీన్ వాళ్ళ మధ్యలో జరిగిన సూట్ తప్ప. అంటే ఇప్పుడు ఇద్దరు డివోర్స్ కేసు పెట్టారనుకోండి, ఇప్పుడు డివోర్స్ కేసులో మరి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కొట్లాటలు కూడా తీస్తారు కదా కౌన్సిలింగ్లో, అది వ్యాలిడ్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ వాళ్ళు డివోర్స్ రావాలి అని అంటే మరి వీడు అడల్టరీ ఉందా, ఆమెకు అడల్టరీ ఉందా, ఏదో ఒకటి చెప్తేనే కదా డివోర్స్ వస్తుంది. ఏం చెప్పకూడదు అని అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సో మ్యారిటల్ కేసెస్లో కాకుండా అదర్ కేసెస్లో అయితే యు ఆర్ నాట్ సపోజ్ టు టెల్ ఇట్. ఓకే, 123లో ఏంటి అని అంటే స్టేట్ రిలేటెడ్గా అంటే గవర్నమెంట్ రిలేటెడ్గా ఏమైనా అన్పబ్లిష్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయనుకోండి, ఏమైనా రికార్డ్స్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా రివీల్ చేయడానికి వీల్లేదు, ఆ కమ్యూనికేషన్ కూడా చెప్పడానికి వీల్లేదు వితౌట్ ద ఆఫీసర్స్ పర్మిషన్. అంటే దానికి ఎవరో ఒక ఆఫీసర్ ఉంటారు కదా, మెయిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కన్సెంట్ ఇస్తే తప్ప మీరు ఆ అఫేర్స్ని కూడా చెప్పడానికి వీల్లేదు, గవర్నమెంట్ అఫేర్స్ ఏమైనా సరే. అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా పబ్లిక్ ఆఫీసర్లో కూడా వాళ్ళకి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, ఇప్పుడు పోలీసు ఉన్నారనుకోండి, డిఎస్పీ ఒకటి చెప్తాడు, ఎస్పీ ఒకటి చెప్తాడు, కింద ఉన్న పోలీసులు వేరే వాళ్ళు పనిచేస్తారు, ఎస్ఐలు సిఐలు పనిచేస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు పనిచేసినప్పుడు ఎస్పీ చెప్పిందంతా వచ్చి కోర్టులో చెప్పాలి అంటే అవసరం లేదు. ఎందుకు? పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం. ఇప్పుడు రైటింగ్ జరుగుతుంది అనుకోండి, రైటింగ్ జరిగింది, ఇప్పుడు వాళ్ళని ఆపడం కోసం 4 తన్నండి అన్నారు అనుకోండి, వీళ్ళు తంతారు కింద ఆఫీసర్స్. ఎందుకు? అది ఆ రైటింగ్ ఆపడానికి కోసమే కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్. సో లేదు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద క్రిమినల్ ఉన్నారనుకోండి, బట్ టెర్రరిస్ట్, ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రావద్దు, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా జనాలందరూ బయట వచ్చి నుంచుడిపోతారు, పెద్ద ఇదైపోతుంది గందరగోళం. సో దాన్ని బయటికి ఇన్ఫర్మేషన్ రానివ్వద్దు అని అంటే ఆబ్వియస్లీ దాన్ని రానివ్వరు కదా. సో అలా ఏదైనా సరే అట్లా అఫీషియల్ కమ్యూనికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనకి నాట్ డిస్క్లోజ్డ్. అండ్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు కమిషన్ ఆఫ్ ది అఫెన్స్. సో నో మెజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ షాల్ బీ కంపెల్డ్ టు సే వెన్ హీ గాట్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు ఎనీ అఫెన్స్, అండ్ నో రెవెన్యూ ఆఫీసర్ షాల్ బీ కంపెల్డ్ టు సే వెన్ he got any information to the commission of an offence against the public revenue. సో పబ్లిక్ రెవెన్యూ రిగార్డింగ్గా కానీ లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ రిగార్డింగ్గా కానీ ఏదైనా అఫెన్స్ జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మెజిస్ట్రేట్కి కానీ పోలీస్ ఆఫీసర్కి కూడా వచ్చిందనుకోండి, అది కూడా వాళ్ళంతటా వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళని కూడా కంపెల్ చేయకూడదు అనమాట. means we shall not make them mandatory to tell it. అండ్ ఇంకా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్లో ఇంకా అన్నీ వస్తాయి, లాయర్కి క్లయింట్కి మధ్యలో ఉండేది, డాక్టర్కి క్లయింట్కి మధ్యలో ఉన్న థింగ్ కానీ ఇంకేమైనా. చూడండి, ఆ క్లయింట్ సేస్ బి అటార్నీ ఐ హ్యావ్ కమిటెడ్ అ ఫోర్జరీ. వాడు వచ్చిందే వాడు ఒప్పుకుంటున్నాడు, తప్పు చేసినా నన్ను ఇప్పుడు కాపాడన్నాడే వస్తాడు కదా లాయర్ దగ్గరికి. మరి వీడు తప్పు చేసినని పోయి ఇంకా చెప్తే ఇంకెందుకు ఇంకా, రైట్? అలా ఏదైనా సరే ఇంకా డాక్టర్కి క్లయింట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కానీ. ఎక్సెప్షన్స్ ఉంటాయి మళ్ళీ అక్కడ. ఎక్సెప్షన్స్లో ఎట్లా అని అంటే మొన్న మీకు చెప్పాను చూడండి, ఏంటి అని అంటే హెచ్ఐవి కేసు ఒకటి అది కాకుండా మిగతా వాటికైతే నాట్ సపోజ్ టు టెల్.
సో ఇక్కడ ఏంటంటే క్లర్క్స్, సర్వెంట్స్, బారిస్టర్ వీళ్ళందరూ విదిన్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రొఫెషనల్లోకి వస్తారు. సో ఇదంతా కూడా దట్స్ ఇట్. సో ఇలా ఏమైనా మనకి చెప్తే